ఏదైనా ఊరికి పోతే బ్యాగుల బట్టలు ఎక్కువైతేనే 4 సార్లు కింద మీద పెట్టుకుంటా మోస్తాం. ఏదైనా వజన్ ఎక్కువైతే పక్కకు ఎవరన్నా ఉంటే సాయం పట్టుమని అడుగుతాం. అట్లా కాదని మొండికి ఎక్కువ బరువు ఎత్తుకొని ముంగడికే పోతే ఏడనో కాడ మూతిరిగా పడతాం. ఇగో ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి గిట్లనే ఉన్నది. ఎలక్షన్లల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం పెట్టిండ్రు కదా. దీంతో డ్రైవర్ అన్నలు టికెట్లు ఇచ్చేటోళ్ళు మస్తు తిప్పలు పడుతున్నారు. ఇగో ఇప్పుడు బస్సులు చూద్దాం ఇట్లనే గోసపడుతున్నాయట. ఇగో ఈ బస్సు సిద్దిపేట డిపో బస్సు. సిద్దిపేటకెళ్ళి సిరిసిల్ల మండలం తుంగళ్ళపల్లి మండలం దిక్కు పోతున్నది. సగం దూరం దాకా మంచిగానే పోయింది కానీ సడన్ గా షెట్లకు గుంజుగా పోయింది. పుసుక్కున్న డ్రైవర్ ఏమన్నా అటు ఇటు నడిపిండా అని అడిగితే హ్యాండిల్ లాగుపడ్డది. బస్సు వజన్ గుంజుతలేదని చెప్పిండు. డ్రైవర్ హుషారు గల్లోడై బస్సును కంట్రోల్ చేసిండు కాబట్టి ఎవలకు పెద్ద దెబ్బలు తగలే. ఇది ఇట్లుంటే ఇగో ఈ బస్సు వికారాబాద్ పోతుండగా రోడ్డు మీదకి వెళ్ళి పక్కకు పోయి బోర్ల పడ్డది. చాలా మందికి దెబ్బలు తాకినాయి. ఇదేంది బస్సులన్నీ అనుకొని బోర్ల పడుతున్నాయా ఏంది? ఇట్లయితున్నదని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. కానీ సర్కార్ వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టిండ్రు. దీంతో బస్సుల్లో 100 మంది పోయే కాడ 200 మంది పోతున్నారు. దీంతో బస్సులు పాడైపోతున్నాయట. దాంతో ఇగో ఇట్లా స్టీరింగులు జామ్ అయ్యి నట్లు బోలట్లు లూజ్ అయ్యి తవ్వ మీదకి వెళ్ళి అవతలకి ఉరుకుతున్నాయట. ఫ్రీ బస్సు పెట్టినాం, మస్తు మంది ఆడిబిడ్డలు ఎక్కుతున్నారని సర్కారులు చెప్పుకుంటున్నారు. కానీ బస్సులు అయితే పెంచుతలేరు. ఉన్న బస్సులేమో ముక్కుకుంటా ములుక్కుంటా ఏడవడితే ఆడనే ఆగిపోతున్నాయి. ఇట్లా పాత బస్సులు పంపి ఎవల పానాలు తీద్దాం అనుకుంటున్నారు? మా పానాలంటే మీకు లెక్కలేదా అని అమ్మలక్కలు అడుగుతున్నారు. బయట పెద్దరికాలు చెప్పుకుంటారు, బస్సులేమో ఈసొంటి పెడతారా అని కోపం చేస్తున్నారు. ఇకనన్న రేవంత్ సారు సర్కారోళ్ళు పాత బస్సులు తీసేసి పాడైన బస్సులు మంచిగా చేసి కొత్త బస్సులు పెడతారో లేకపోతే అవిటికి కూడా ఢిల్లీ పర్మిషన్ కావాలని అడుగుతారో చూడాలి. పొన్నం సారు ఓట్ల పండుగ ఓడిచిపోయింది. ఇకనన్నా బస్సుల మీద మనసు పెట్టుండ్రి. ఆడిబిడ్డల ఉసురు పోసుకోకుండ్రి, మీకే మంచిది కాదు.